కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలుపరచాలంటూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సెక్రటేరియట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభ్యులు జాటోత్ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరై 6 గ్యారెంటీలను అమలుపరచాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ స్వాతి బిందుకు అందించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి కృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం మాన్యువల్ పహానీలతో రుణాలు పొందిన వారందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల మంజూరు చేయాలని, అర్హులైన వారందరికీ వృద్ధాప్య పెన్షన్లు అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు భృతిని అందించాలని, ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలని వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇప్పించాలని, రేషన్ కార్డుల్లో తప్పులు దొరలడంతో కొందరి పేర్లు గల్లంతయ్యాయని, అలాంటి వారు రుణమాఫీకి అనర్హులవుతారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ నాయకులు యదులాపురం గోపాలరావు, గూగులో ధర్మ పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, పేదలకు రేషన్ కార్డులు. ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాపితంగా నూతన ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు 6 గ్యారెంటీలు ప్రకటించింది. అధికారంలోకి వచ్చంగా వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకని 6 గ్యారెంటీని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు జూలూరుపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా మేము చెప్పేటువంటిది, ఏదైతే మీరు 6 గ్యారెంటీలు చెప్పారో దాంట్లో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి, ఏదైతే ఇల్లు లేవో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఇంటి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మాన్యువల్ పానీల్లో గతంలో లోన్ తీసుకున్నారు, వాళ్ళకి రుణమాఫీ వర్తించే పరిస్థితి లేదు. అందుకనే ఈ జూలూరుపాడు మండలంలో ఇప్పటికే అటువంటి రైతులు 800 మంది రైతులు ఉన్నారు, పట్టాలేని రైతులు, మాన్యువల్ మీద లోన్ తీసుకున్న వాళ్ళు అలా లాభం అంటూ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రుణమాఫీలు కూడా చేయాలి, వాళ్ళకి మాన్యువల్ పానీల మీద మొత్తం మళ్ళీ తిరిగి రుణాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే క్రమంలో పేద ప్రజలు ఉపాధి కూలీలకు సంబంధించినటువంటిది పెండింగ్ బిల్లులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించడం కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉంది. తక్షణ పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా రైతుకు రుణమాఫీ అవుతా ఉంది, వ్యవసాయ కూలీలకి గ్యారెంటీ లేని పరిస్థితి, అలా బతుకుదురైన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఉపాధి కూలీలకి డబ్బులు రాక, రెండోది ప్రభుత్వం ప్రకటించిన 12,000 రూపాయలు అవుతున్నాయో జీవన భృతి కోసం, ఆ 12,000 రూపాయలు కల్పించాలని చెప్పి, వ్యవసాయ కూలీలకి హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.